అమెరికాలో ఒక దారుణం జరిగింది. దారుణం అంటే అసలు మామూలు దారుణం కాదు. ఎవరో పగ కోసం ఎవరి మీదో పగ పెట్టుకుంటే ఒక అమాయకుడు బలైపోయాడు నిజంగా. ఒక హెల్త్ స్టార్టప్ కంపెనీకి ఫౌండర్‌గా ఉన్న ఒక ఇండియన్ అదే మన ఇండియన్ చేతుల్లోనే చనిపోయాడు. అది కూడా వితౌట్ ఎనీ రీజన్. ఎంత దారుణమైన సంఘటన అంటే ఇది. అంటే పోనీ ఏదైనా కారణం ఉంది, ఏదైనా గొడవ జరిగింది, దేనివల్ల జరిగింది అనంటే దానికి కొంత అట్‌లీస్ట్ ఓకే. ఏమైనా రీజన్ ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ అసలు ఏ కారణం లేకుండా అకారణంగా ఒక అమాయకుడి ప్రాణాలు తీసేశాడు. అది కూడా రీజన్ ఏంటి అనంటే జస్ట్ తిను చంపాలనుకుంటున్న వ్యక్తి పోలికలు ఈ అబ్బాయిలకు కనిపించాయి కాబట్టి ఆ వ్యక్తిని చంపేశాడు ఒక వ్యక్తి. ఈ దారుణమైన ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో ఆస్టిన్ అనే ఒక నగరంలో జరిగింది. సో ఈ ఆస్టిన్‌లో ఏమైందంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది కదా! అందులో అక్షయ్ గుప్తా అని 30 ఇయర్స్ ఈ ఫౌండర్ హెల్త్ స్టార్టప్ ఫౌండర్ ఉన్నారు కదా! ఆయన బస్‌లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఆయన వెనక సీట్‌లో ఒక అతను వచ్చి కూర్చున్నాడు. దీపక్ కందేల్ ఆయన పేరు. సో ఇద్దరు ఇండియన్సే. సో బాగానే కూర్చున్నారు. కొద్దిసేపు ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసిన తర్వాత సైలెంట్‌గా ఉన్నారు బస్సులో మొత్తం. సడన్‌గా వెనకాల ఉన్న వ్యక్తి కత్తి తీసి ఈయనను పొడి చేసి పారిపోయాడు. సో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. పోలీసులు వచ్చి ఇతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆ పాటికి ఆయన చనిపోయాడని చెప్పారు. అదంతా జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు అసలు వీళ్ళు షాక్ అనమాట. అసలు ఏమీ జరగలేదు. ఇంత సడన్‌గా ఎందుకు ఆయన కత్తి తీసి జస్ట్ అలా చూస్తున్నాడు. కత్తి తీసి పొడి చేశాడు. ఎందుకు పొడి చేశాడు అబ్బా అని చెప్పి ఇతన్ని ఇంకా పాట్రోలింగ్ అధికారులు అక్కడికక్కడే వాళ్ళు ఫోన్ల పైన అరెస్ట్ చేసేసారు. దీపక్ కందేల్ అనే అతన్ని, ఈ నేరస్తుని. అది అరెస్ట్ చేసిన తర్వాత ఆయన చెప్పిన విషయం విని వాళ్ళు కంగు తిన్నారనమాట. నేను మా మామని చంపాలనుకుంటున్నా, అంటే మేనమామ ఆర్ సంథింగ్, ఆ మామని చంపాలనుకుంటున్నాను నేను. సేమ్ ఆయన మా మామలానే ఉన్నాడు, అందుకే నేను చంపేశాను అంటున్నాడు. మినిమం కన్ఫర్మేషన్ కూడా లేకుండా అసలు ఎందుకు చంపాలనుకుంటున్నాడు ఏంటి అనేది కూడా, అంటే వాళ్ళకేం పగలున్నాయో తెలియదు. బట్ ఈ ఒక అమాయకుడు ప్రాణం పోయింది కదా. సో ఈ అక్షయ్ గుప్తా ఎవరైతే చనిపోయారో అతను జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే తన కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళని కూడా కలిశారు. సో అంత మంచి పొజిషన్లో ఆయన కెరీర్ని సెటిల్ చేసుకుందామని అనుకునే టైంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం నిజంగా బాధాకరం. అయితే ఈ చంపిన వ్యక్తి దీపక్ కందేల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు 31 ఇయర్స్ ఇప్పుడు. సో ఆయన ఆల్రెడీ 2016 నుంచి కూడా ఆయన పైన రకరకాలైన కేసులు ఉన్నాయి. ఆయన 12 సార్లు అరెస్ట్ అయ్యాడంట. సో 12 సార్లు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయన స్వేచ్ఛగా అలా తిరుగుతూ ఉన్నాడు అమెరికాలో. సో ఏ కేసులో కూడా ఆయన విచారణ వరకు వెళ్ళలేదంట. ఫస్ట్ టైం ఇదే కేసుగా నమోదు చేసి ఇప్పుడు ఆయన విచారణ ఎదుర్కోబోతున్నాడు. నిజంగా దారుణం అనిపించింది. అసలు ఏ తప్పు చేయకుండా జస్ట్ ఎవరో వ్యక్తి పోలికలు ఉండడం కూడా తప్పేనా? అసలు ఆయన ప్రమేయమేమీ లేని విషయంలో ఒక వ్యక్తి అకారణంగా చనిపోవడం నిజంగా ఎంత విషాదకరమైన ఘటన. దేశం కాని దేశంకి వెళ్ళారు ఇద్దరు. ఇండియా నుంచే వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళి బ్రతుకు తెరువు కోసం ఒకతనేమో బాగా చదువుకొని ఏదో నేను సాధించాలి జీవితంలో అని చెప్పి తన పని తను చేసుకుంటూ 10 మందిని బ్రతికించాలని చెప్పి ఒక స్టార్టప్ కంపెనీ పెడితే, ఇంకొక అతనేమో ఇట్లా నేరాలు చేసుకుంటూ ఈ ఈజీ మనీ కోసం అట్రాక్ట్ అయిపోయి ఎలా బ్రతకాలో తెలియకుండా ఇట్లా నేరస్తుడు అయ్యాడనమాట. సో సమాజంలో 2 రకాల మనుషులు ఒకే చోట ఉంటారని చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు.